సో నితీషా, మీరు ఇప్పుడు టూల్స్ పైన మీరు రోజు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. మీకు కోడింగ్ ట్యూటర్స్ మీకు టాస్క్లు అసైన్ చేస్తుంటారు. మరి ఇవి మానిటర్ చేయడానికి ఎవరు ఉంటారు? అంటే మాకు ఇలా చెప్పడానికి కోడింగ్ ట్యూటర్సే కాకుండా మాకు ఆన్ ద ఫ్లోర్ కూడా డెలివరీ మేనేజర్స్ అవైలబుల్ ఉంటారు. అంటే మాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వాళ్ళు చెప్తారు మాకు. సో మాకు అలా వెంటనే డౌట్ క్లియర్ చేసుకుంటాం. సో డే టు డే వాళ్ళు మానిటర్ చేస్తుంటారా మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోయాయా లేదా అని? అవును, వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఈరోజు టాస్క్ ఇచ్చారు, మేము ఈరోజు టాస్క్ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ టాస్క్ చేయగలం. సూపర్. సో మీకు డెలివరీ మేనేజర్స్ కూడా ఆన్ ఫ్లోర్ అవైలబుల్ ఉంటారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కూడా. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేస్తారు కోడింగ్ ట్యూటర్లో? కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు. మాకు డైలీ 3 hours 4 hours అలా డైలీ కమ్యూనికేషన్ స్కిల్స్ అలా అవుతుంటాయి. అలాగే మాకు డైలీ యాక్టివిటీస్ అవుతాయి ఆన్ ద ఫ్లోర్లో, ఎలా జామ్ సెషన్స్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ మేము అలా ఇంప్రూవ్ చేసుకున్నాం. కార్పొరేట్ స్కిల్స్ పైన కూడా ఏమైనా ట్రైనింగ్స్ జరుగుతుంటాయా? అవును, కార్పొరేట్ స్కిల్స్ పైన కూడా ఉంటాయి. సో ఓవరాల్గా మీకు ఇక్కడ స్కిల్స్ పైన మీరు డెవలప్ అవుతారు, కార్పొరేట్ స్కిల్స్ నేర్చుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు.